హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు వీడియో మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఆయన ఎంప్లాయీస్ ఎలిజిబులా కాదా, లేకపోతే ఎవరి యొక్క పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. సో అసలు ఇది రిక్రూట్మెంటా లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనకు వచ్చినటువంటి నోటీస్ అని చెక్ చేద్దాం. సో ఈ విధంగా మనకు ఒక ప్రెస్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఒక టెస్ట్ ఫ్రెండ్స్, ఇది ఎలాంటి రిక్రూట్మెంట్ కాదు, స్పెషల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిన్న మనకు అఫీషియల్గా డేటా అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం వీడియో అన్ని డిస్కస్ చేద్దాం. సో దీనిలో మనకు బీటెక్ బేస్ పైన, అదేవిధంగా పీజీ బేస్ పైన, అదేవిధంగా డిగ్రీ బేస్ పైన పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో 07/2020 సంబంధించినటువంటి మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ యొక్క పేజ్ని కిందకి స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా 07/2020 అని. సో దీని మీద క్లిక్ చేసి మన డీటెయిల్ డేటాని ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హూ ఆర్ అపాయింటెడ్ బై ప్రమోషన్ యాజ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. లెక్చరర్స్ యొక్క ప్రమోషన్ సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ అప్లికేషన్స్ అనేవి ఎల్లుండి నుంచి సెప్టెంబర్ 11 దాకా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళకు 2 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో స్టేజ్ 1 వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2లో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళకి పోస్టింగ్స్ అయితే అలాట్మెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ ద టెస్ట్. సో టెస్ట్ సంబంధించి మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సేమ్ ఏదైతే మనం పైన డిస్కస్ చేసుకున్నామో దానికి ఇక్కడ మనకు జీవోస్ బేస్ పైన డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు టెస్ట్కి సంబంధించి కొంత డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ ఒక నేమ్, అదేవిధంగా వాళ్ళ యొక్క వర్కింగ్ అనేది ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారు, అదేవిధంగా దాని యొక్క టోటల్ సర్వీస్, అండ్ అదేవిధంగా ఏ ఆఫీస్లో వర్క్ చేశారు, వాటి యొక్క టోటల్ డేటా అంతా కూడా వీళ్ళు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆఫీసర్స్ యొక్క సిగ్నేచర్, అదేవిధంగా ఇక్కడ మీ యొక్క స్టేషన్ అండ్ దాని యొక్క డేట్ మొత్తం కూడా ఫిల్ చేసి దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే నాన్ ఇంజనీరింగ్ కేటగిరీ, అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. నాన్ ఇంజనీరింగ్లో మనకి ఇంగ్లీష్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, దీంట్లో మనకు ఫస్ట్ క్లాస్ ఇన్ మాస్టర్ డిగ్రీ అంటే పీజీ చేసిన వాళ్ళ అర్హులు. కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ టు టీచ్ కామర్స్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్స్ సంబంధించి మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ఓరియంటెడ్ కాబట్టి మాస్టర్ డిగ్రీ అండ్ పీజీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళ అర్హులు, అదేవిధంగా షార్ట్ హ్యాండ్ లేదా హయ్యర్ గ్రేడ్ అండ్ టైపింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ టు టీచ్ కంప్యూటర్ ప్రాక్టీస్ సంబంధించి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బీకామ్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ దీంతో పాటు మళ్ళీ మనం ఇక్కడ ఎడిషనల్గా సిఎంఏ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నంత కూడా నాన్ ఇంజనీరింగ్. అండ్ ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి ఈసీఈ, మెకానికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈఐఈ, సివిల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో వీటికి సంబంధించి ఆ యొక్క డిపార్ట్మెంట్లో బీటెక్ చేసిన వాళ్ళ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. కాకపోతే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీకి మాత్రం 55% మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది వాళ్ళ యొక్క అకాడమిక్ స్కోర్లో. అండ్ అదేవిధంగా హౌ టు అప్లై అంటే ఫస్ట్ మనం టీఎస్పీఎస్సీ ఐడియాని క్రియేట్ చేసుకోవాలి. ఐడియా అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. సో మనకి ఎల్లుండి నుంచి డేటా అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మనం టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫీ అనేది 200 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్. సో ఎగ్జామినేషన్ సెంటర్ కనుక తీసుకున్నట్లయితే మనకు మోస్ట్లీ హైదరాబాద్ అయితే కేటాయిస్తారు. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ సెలక్షన్. సో సెలక్షన్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది సిబిటీ బేస్ పైన కానీ ఓఎంఆర్ బేస్ పైన అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకు ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ యొక్క టెస్ట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్ యొక్క మినిమం కట్ ఆఫ్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఓసీకి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి 30% అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిబార్ సంబంధించి ఇక్కడ మన డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మనకు మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో పాయింట్ టు పాయింట్ చదువుకొని ఈ యొక్క టెస్ట్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మొత్తం కూడా మనకు ఆన్లైన్లో ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తారో వాటికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఆన్లైన్లో ఏ విధంగా ఉంటుంది, అప్లికెంట్స్ తీసుకోవాల్సినటువంటి కేర్, అదేవిధంగా కోవిడ్-19 బేస్ పైన ఉంది కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టీఎస్పీఎస్సీ కూడా అప్డేట్ చేసింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ యొక్క టోటల్ డేటాని చదవండి, మీకు మొత్తం పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. సో మన ఎగ్జామ్ సంబంధించి అంత నెసెసరీ కాదు కాబట్టి నేను అదంతా కూడా నెగ్లెక్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ యొక్క స్పెషల్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి మనకి అరౌండ్ 500 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు రిటర్న్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్కి. అదేవిధంగా కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మన యొక్క కోర్ సబ్జెక్ట్ అనేది 150 క్వశ్చన్స్, 150 మినిట్స్,
300 మార్క్స్కి, అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడికి మనకు 450 అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ అనేది 50 మార్క్స్కి, అంటే ఓవరాల్గా 500 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, సివిల్, మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈ విధంగా మనకు 12 కేటగిరీస్లో ఇస్తున్నారు. అండ్ పేపర్ 1 వచ్చేసి మనకు బైలింగ్వల్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు సిలబస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. సో పేపర్ 1 యొక్క సిలబస్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అదేవిధంగా ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ తెలంగాణ, అండ్ అదేవిధంగా సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, స్పెషల్ ఎంఫాసిస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఐఎన్ఎం సంబంధించి మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, దానికి సంబంధించి రిలేటెడ్ డేటా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా సోషల్ ఎక్స్క్లూజన్ రిలేటెడ్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్, పాలసీస్, అదేవిధంగా ఇక్కడ మనకు మ్యాథ్స్ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్. దీస్ ఆర్ ద 15 టాపిక్స్ ఫర్ ద పేపర్ 1. అండ్ నెక్స్ట్ పేపర్ 2. సో పేపర్ 2 వచ్చేసి కోర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ యొక్క సిలబస్, అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ యొక్క సిలబస్, అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ, అండ్ నెక్స్ట్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ సంబంధించి ఇక్కడ మనకు స్పెషల్గా సిలబస్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అండ్ నెక్స్ట్ మన యొక్క మెకానికల్. సో మెకానికల్ సిలబస్ కనుక తీసుకున్నట్లయితే రీసెంట్గా మనకు ఈ యొక్క మేనేజర్స్ ఏదైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో సేమ్ సిలబస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ యొక్క సిలబస్ అదేవిధంగా మనకి ఇక్కడ గేట్ సిలబస్తో కూడా మిళితం చేస్తూ మనకి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో అప్ టు మనకి ఇక్కడ టాపిక్ వైజ్గా ఓఆర్ అండ్ అదేవిధంగా ఇక 3 సెక్షన్స్ వైజ్గా మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది, సెక్షన్ వైజ్గా. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, అండ్ నెక్స్ట్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని. సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. దీనిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు డేటా వస్తుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీని కింది నోటిఫికేషన్కి ఏ విధంగా అయితే ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ చెక్ స్టేటస్ అని ఉందో సేమ్ అదే విధంగా మనకు రావడం జరుగుతుంది. సో అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 11వ తారీఖు రోజు దాకా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి అప్పటిదాకా ఎవరైతే ఒక లెక్చరర్ పోస్ట్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్ బేస్ పైన వాళ్ళందరూ కూడా ఒక టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. సో ఇక వీడియో అనేది కేవలం ఇంటిమేషన్ కోసం మాత్రమే. సో దీంట్లో మనకు నిరుద్యోగులకు అయితే అవకాశం లేదు. అదేవిధంగా ఇది ఎలాంటి పోస్టుల భర్తీ కోసం కాదు, ఈ స్పెషల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. సో ఈ యొక్క టీఎస్పీఎస్సీ ద్వారా ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ యొక్క వీడియో అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో నిరుద్యోగులకైతే అవకాశం లేదు, కానీ వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం అనేది మనకు తెలవాలి కాబట్టి ఈ యొక్క ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క రిలేటివ్స్లో ఎవరైనా కూడా ఈ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి. సో దానివల్ల వాళ్ళకి హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG Set 2020? Searching for best online coaching centers? Then visit Srinovis Mech PG Set Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20 plus subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinovis Mech YouTube channel, series under $499 only.